ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఈ రోజు అయితే పండగ. ఎందుకంటే ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ బోని కొట్టేసింది. ఇదే ఫామ్ ని నెక్స్ట్ మ్యాచెస్ లో కంటిన్యూ చేస్తుందా అన్న వాళ్ళు కామెంట్ లో ఎస్ అని మెన్షన్ చేయండి. వన్ ఆఫ్ ద ఐపీఎల్ లెజెండ్ అయిన భువనేశ్వర్ కుమార్ ని ఆర్సీబీ 10 కోట్లు పెట్టి ఆప్షన్ లో కొనుక్కుంది. కానీ ఫస్ట్ మ్యాచ్ లో ఆడించలేదు. ఎందుకు ఆడించలేదు ఏంటి అన్నది ఎవరు ఏం చెప్పలేదు. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. కనీసం ఆర్సీబీ ఫ్యాన్స్ అని ఏమైనా చెప్తారేమో చూద్దాం. నెక్స్ట్ మ్యాచెస్ లో కూడా ఆడిస్తుందా లేకపోతే ఇలానే బెంచ్ పైన కూర్చోబెడుతుందా అన్నది. అండ్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. అదే విధంగా ఆర్సీబీ కొత్త కెప్టెన్ అయిన రజిత్ పాటీదార్ కూడా 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. కేకేఆర్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో విఫలమైపోయింది. కేకేఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సీజన్ ఇంకా చాలా ఉంది, సో డిసప్పాయింట్ అవ్వకండి. ఫస్ట్ మ్యాచ్ మాత్రమే పోయింది. కొత్త కెప్టెన్ అజింక్య రహానే కూడా 200 స్ట్రైక్ రేట్ తో హాఫ్ సెంచరీ సాధించాడు. టీం మొత్తం కరెక్ట్ గా పర్ఫార్మ్ చేస్తే నెక్స్ట్ మ్యాచెస్ లో కేకేఆర్ కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు ఈ రోజు. ఆర్సీబీ కూడా నెక్స్ట్ మ్యాచెస్ లో ఇలాంటి ఫామ్ కనబరుస్తుందా, ఈ ఫామ్ ని కంటిన్యూ చేస్తుందా అన్న విషయానికి ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటారో చూద్దాం. ఈ రోజుకైతే ఆర్సీబీ ఫ్యాన్స్ ని ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళ ఎంజాయ్మెంట్ కి హద్దులు అనేవి ఉండకుండా పోతాయి.